అందరికీ నమస్కారం. ఈ వీడియోలో టిప్పు సుల్తాన్ యొక్క ప్యాలెస్‌ని సందర్శించడానికి వెళ్తున్నాం. ఈ టిప్పు సుల్తాన్ ప్యాలెస్ బెంగుళూరులో ఉంది. ఈ టిప్పు సుల్తాన్ మహల్ బెంగుళూరు కోటలోని అంతర్భాగంగా ఉంది. ఇది ప్రస్తుత బెంగుళూరు కోటకు అతి సమీపంలోనే ఉంటుంది. ఈ మహల్‌నే టిప్పు సుల్తాన్ వేసవి విడిది ప్యాలెస్‌గా పిలుస్తూ ఉంటారు. ఈ ప్యాలెస్ మైసూర్ సామ్రాజ్యంలో కట్టినటువంటి పురాతనమైన కట్టడం. ఈ మహల్‌కి టిప్పు సుల్తాన్ వేసవి విడిదిగా వచ్చేవాడు. ఈ మహల్‌కి పక్కనే కోటె ప్రసన్న వెంకటరమణ దేవాలయం కూడా ఉంటుంది. ఇదంతా కూడా బెంగుళూరు కోటలో ఉన్నటువంటి భాగం అన్నమాట. మనం ముందు వీడియోలో చెప్పుకున్నట్లుగానే బెంగుళూరు కోటలోనే ఈ కోటె ప్రసన్న వెంకటరమణ దేవాలయం, అలాగే ఈ టిప్పు సుల్తాన్ యొక్క మహలు, ఇంకా చాలా కట్టడాలు అనేవి మన ఈ బెంగుళూరు కోటలో చూడవచ్చు. ప్రస్తుతం ఈ మహల్ యొక్క విషయానికి వచ్చినట్లయితే ఇది 2 అంతస్తుల భవనం. ఈ మహల్ పూర్తిగా టేకు కర్రలతో నిర్మించడం జరిగింది. ఈ ప్యాలెస్‌ను టిప్పు సుల్తాన్ హయాంలో దర్బారుగా ఉపయోగించేవారు. ఈ పైన కనిపిస్తున్న అంతస్తులోనే టిప్పు సుల్తాన్ యొక్క దర్బారు ఉండేది. ఈ మహల్‌ను 1781లో హైదర్ అలీ నిర్మాణ పనులు మొదలుపెట్టాడు. ఆ తర్వాత 1791 నాటికి టిప్పు సుల్తాన్ పూర్తి చేశాడు. ఈ కట్టడం ఇండో ఇస్లామిక్ శైలిని పోలి ఉంటుంది. 1791 తర్వాత 4వ ఆంగ్లో మైసూర్ యుద్ధం తర్వాత ఈ కోట అంటే టిప్పు సుల్తాన్ మరణానంతరం బ్రిటిష్ వారి వశమైంది. అప్పటి నుండి బ్రిటిష్ వారు దీన్ని సచివాలయంగా ఉపయోగించడం జరిగేది. ఈ అంతస్తులోనే టిప్పు సుల్తాన్ తన దర్బారుని నిర్వహించేవారని విశ్వసిస్తుంటారు. కింద అంతస్తులో ఉన్న గదిలో టిప్పు సుల్తాన్ చిత్రీకరించినటువంటి గొప్ప సింహాసనం యొక్క పెయింటింగ్ కూడా ఉంది. ఆ సింహాసనాన్ని టిప్పు సుల్తాన్ యొక్క మరణానంతరం దాన్ని కూల్చివేసి దాని భాగాలను వేలం వేశారు. ఎందుకంటే ఆ సింహాసనం అప్పట్లోనే చాలా ఖరీదైనది. ప్రస్తుతం ఈ మహల్‌ను కర్ణాటక ప్రభుత్వం ఒక పర్యాటక ప్రాంతంగా గుర్తించి పర్యవేక్షిస్తుంది. ఈ మహల్‌లో ఉన్నటువంటి కిందంతస్తులో ఉన్న 4 గదులను టిప్పు సుల్తాన్ సామ్రాజ్యం గురించి తెలిపే విధంగా ఒక మ్యూజియంని ఏర్పాటు చేశారు. ఈ మహల్ ముందర ఉన్నటువంటి ఉద్యానవనం మరియు పచ్చికను కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం మరియు హార్టికల్చర్ విభాగం నిర్వహిస్తున్నారు. ఈ మహల్ చుట్టూతా కూడా అద్భుతమైనటువంటి ఈ మొక్కల పెంపకాన్ని అనేది మీరు గమనించవచ్చు. ఈ మహల్ యొక్క వాస్తు శైలి ఇండో ఇస్లామిక్ శైలిని పోలి ఉంటుంది. ఆ విషయాన్ని మీరు వీడియోలో గమనించవచ్చు. టిప్పు సుల్తాన్ మైసూర్ బెప్పులుగా పేరుగాంచాడు. ఈ మహల్‌ను పర్యాటక ప్రాంతంగా గుర్తించి దీని యొక్క చరిత్రను భావితరాలకు తెలియజేయడం ఎంతో అభినందనీయం. ఇది మహల్ యొక్క మరొక వైపు భాగం.
ఇక్కడ లోనికి వెళ్ళడానికి ఎటువంటి అనుమతి లేనట్లుంది.